రామప్ప టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం లక్నవరం లేక్కి వెళ్ళబోతున్నాం. మేమైతే లక్నవరం లేక్ దగ్గరికి వచ్చేసాం. ఈ దారిలో జస్ట్ ఒక 4 కిలోమీటర్స్లోనే మంచి రిసార్ట్ ఉంది. ఇది కాకతీయ రిసార్ట్ సంథింగ్. ఎంత పార్కింగ్కి? పార్కింగ్ 50 తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి లక్నవరం లేక్ 220 నుంచి 270 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే మా 1 డే వరంగల్ ట్రిప్ ప్లాన్లో లక్నవరం లేక్ యాడ్ చేసాం. మీకు వరంగల్ 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మా వీడియో తప్పకుండా చూడండి. అలాగే లక్నవరం లేక్కి దగ్గరలో ఒక 20 కిలోమీటర్స్లో రామప్ప టెంపుల్ ఉంటుంది. మీరు వీలైతే అది కూడా కవర్ చేయొచ్చు. మేము ఇప్పుడే లేక్ దగ్గరికి వచ్చాం. కాకపోతే వర్షం పడుతుంది, బోటింగ్ అయితే ఉండకపోవచ్చు, బట్ నాకు తెలిసి వ్యూ అయితే అద్దరిపోద్ది. సో మేము లంచ్ చేసి అక్కడికి వెళ్తాం, మీకు చూపిస్తాం. ఓకే, చూడండి ఒక్కసారి ఎన్ని కోతులు వచ్చేసాయో మేము తింటుంటే. చాలా కోతులు. ఇటు చూడు, మన ముందే ఒకటి ఉంది. అవును. ఓహో, ప్రతి ఒక్కదానికి పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి, చిన్నవి. చూడండి, ఈ కోతికి పాపం ఏదో అయినట్టుంది గొంతు కింద. ఇక్కడ లేక్ వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఉంది. పెద్దవాళ్ళకి 10 రూపాయలు, చిల్డ్రన్స్కి అయితే 5 రూపీస్ అంట. లక్నవరం లేక్ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ కదా. చూడు, ఇక్కడ పరిగెత్తడం, ఊపడం, దూకడం చేయరాదు. ప్లాస్టిక్ కవర్స్ మరియు బాటిల్స్ నీటిలోకి వేయరాదు. ప్రిజర్వ్ నేచర్. ప్రసన్న, ఎలా ఉంది? చాలా బాగుంది. కొంచెం వర్షం ఎక్కువైతే ఇది నిండిపోవచ్చు. వెళ్ళకూడదంట, చివరికి లాక్ వేస్తారు చూడండి. ఓకే, సో మనం ఇటు నుంచి ఇలా వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్తే ఆ చివరి నిల్చొని వ్యూ చూడొచ్చు. ఇక్కడి నుంచే కనిపిస్తుంది. మనం ఫస్ట్ యాక్చువల్లీ అక్కడ అనుకున్నాం, అక్కడ ఆపుదామని. కానీ అక్కడ రోడ్ అస్సలు బాగాలేదు, మట్టి రోడ్డు, అండ్ ప్రొటెక్షన్ ఏం లేదు. సో మేము అక్కడ పార్క్ చేయలేదు. మీరు అక్కడ పార్క్ చేయకండి కారు ఉంటే. మీరు అలా స్ట్రైట్ ముందుకు వస్తే ఒక స్టాప్ ఉంటుంది గేట్లా, అక్కడ నో ఎంట్రీ ఫర్ కార్స్ అని ఉంటుంది. కానీ అక్కడ నుంచి స్ట్రైట్ అలా వచ్చేస్తే అది కొంచెం చూడండి, అక్కడ కార్స్ అన్నీ పార్క్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచే మనం స్టార్ట్ అవ్వచ్చు, టికెట్స్ తీసుకోవడం కానీ అవన్నీ కానీ. ఓకేనా, మీరైతే కంగారు పడద్దు, కార్ అయితే లోపల వరకు వస్తుంది. అక్కడ చూడండి, కోతులు కూడా బ్రిడ్జెస్ వాడుకుంటున్నాయి చక్కగా నీట్గా. ఇక్కడ సైకిల్ ఉంది, ఏదో వీడియోలో చూసాను. నేను చూసా ఒకటి. కానీ ఇది చూసావా, అక్కడ లాక్ వేస్తారు కదా, ఆ లాక్ కి ఇది ఉంది. సో ఇది ఎలా లేదు అనుకుంటా ఇప్పుడు. ఓకే, అది సైకిల్ అన్నమాట స్పాట్, వ్యూ పాయింట్ కాదనమాట. నేను వ్యూ పాయింట్ అనుకున్నా. ఓకే, మేబీ రైనీ సీజన్ అని ఆపేసారేమో, వర్షాలు ప్లస్ ఇంకా సైకిల్ కూడా అంత బాగాలేదు, పోయిందా ఏంటి? అవును, సమ్మర్ సీజన్లో అలా, వింటర్లో అలా ఓపెన్ చేస్తారు నాకు తెలిసి. అటు చూసావా, అటు చివరికి కూడా ఒక ఐలాండ్ లా ఉంది, అక్కడ కూడా ఏదో షిప్ ఉంది అటు. ఇక్కడ చూసావా, ఏదో రిసార్ట్ అనుకుంటా. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పద. ఈ ఐలాండ్ అసలు మనం ఇప్పటి వరకు బ్రిడ్జ్ మీదే ఉన్నాం. ఈ బ్రిడ్జ్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అవును, చూసారు ఇక్కడ లక్నవరం బోటింగ్ 9:30 నుంచి మార్నింగ్ ఈవినింగ్ 5:30 వరకు. సో పెద్దవాళ్ళకేమో 50 రూపీస్, పిల్లలకేమో 30 రూపీస్ అంట. స్పీడ్ బోటింగ్ 4 పర్సన్స్కి 350 రూపీస్ అంట. అది మరి ఇదేంటది? ఇందాక మనం స్పీడ్ బోటింగే చూసినట్టున్నాం. ఇంకోటి పెద్ద బోట్ ఉంటుంది కదా, అది నార్మల్గా అడల్ట్ 50 రూపీస్, చైల్డ్ 30 రూపీస్. మేబీ ఇక్కడ వీడియో అండ్ ఫోటోగ్రాఫ్ 6 hours 5,000 అని రాశారు కదా, అది మేబీ ఎక్కువ మంది షూట్స్కి వస్తుంటారు కదా, ఫోటో షూట్స్కి, అలా వాళ్ళకి అనుకుంటా కదా. ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఒకటి సెట్ చేశారు. అక్కడ మనకి ఇది చేస్తారు కదా, కాళ్ళు చేతులు మసాజ్, అది కూడా ఉంది అక్కడ, అది కూడా ట్రై చేయొచ్చు. ఇటువైపు ఏమో పిల్లలకి బైక్స్ చిన్న చిన్నవి అవి చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు చక్కగా. అటు చూపించు, అటు చూడు, అటు రెస్టారెంట్ కూడా ఒకటి ఉంది. ఓకే, ఐస్ క్రీమ్స్, మామూలు ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు అనుకుంటా.
ఎవరో తింటున్నారు లోపల కొంతమంది. మనమైతే ఫుల్ తినేసాం కాబట్టి ఇంకా మనం మా జోలికి వెళ్ళక్కర్లే. ఇంకా మన వ్యూ పాయింట్స్ ఎంజాయ్ చేసుకుందాం. అటు చూడు, అది కూడా రిసార్ట్ అనుకుంటా. ఏవో రూమ్స్ అలా ఉన్నాయి కదా. అది అక్కడ ఉంది ఏసీ రూమ్స్ ఓన్లీ ఫర్ రూమ్ గెస్ట్స్, అదర్స్ నాట్ అలౌడ్. సో ఇక్కడ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ టాయిలెట్స్ కూడా ఉంది, అటువైపు టాయిలెట్స్ అంట. చూడండి, ఇటేమో బోటింగ్కి వెళ్ళేవే, ఇది బోటింగ్కి వెళ్ళేవే. అటు ఏసీ రూమ్స్, అవన్నీ ఏసీ రూమ్స్ అంట. సో ఇక్కడ బాగుంది, అంటే విజిటర్స్కి కంఫర్టబుల్గా ఫుడ్, రిసార్ట్స్ అన్నీ బాగా అరేంజ్ చేశారు. చూసారా, ఇక్కడ రిసార్ట్స్లో ఉన్న వాళ్ళందరూ నైట్ అలా చిల్ అవడానికి ఇలా రౌండ్గా ఒక సెటప్ చేసి అక్కడ కూర్చోడానికి నైట్ టైం అక్కడ ఇక్కడ చాలా దగ్గర ఇలాంటివి పెట్టారు. సో అలా చిల్ అవడానికి. ఇలానే బోటింగ్కి వెళ్ళాలి. అది బోటింగ్కి టికెట్ తీసుకోవాలనుకుంటా అక్కడ, కానీ అక్కడ లాక్ చేసి ఉంది, అటువైపు నుంచి వే ఉందనుకుంటా. సో అక్కడ టికెట్ తీసుకొని ఇంకా చూసారా బోట్స్ ఎన్ని ఉన్నాయో, అలా బోటింగ్కి వెళ్ళిపోవడమే అటువైపు. ఈ లొకేషన్ వ్యూ అయితే అదిరిపోయింది అసలు. ఆ కొండలు, ఈ లేక్ మధ్యలో ఆ వంతెన సూపర్ అసలు. మధ్యలో ఈ ఐలాండ్ ఒకటి, చుట్టుపక్కల లేక్. ఇక్కడ మళ్ళీ అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, ఈ గ్రీనరీ, ఈ చెట్లు అసలు చాలా బాగుంది. మనం వెళ్దాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకోవాలనుకుంటా. అక్కడే అనుకుంటే, కానీ చూడు చినుకులు పడుతున్నాయి. వెళ్ళి అడుగుదాం ఒకసారి పద, అసలు బోటింగ్ ఉందా లేదా అని. ఉంటే ఎక్కేద్దాం. ఉందనుకుంటే ఇప్పుడే ఒకటి వెళ్ళింది కదా, చూసాం మనం. రా అయితే పద, మరి ఇంకెందుకు లేట్. ఓకే. స్పీడ్ బోటింగ్ అయితే వచ్చేసాం. ఇప్పుడే స్పీడ్ బోటింగ్ అయింది. స్పీడ్ బోటింగ్ అయితే అదిరిపోయింది. కొంచెం వాటర్ భయం లేదని అంటే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ప్యూర్లీ సేఫ్, ఏమీ భయంగా ఏమైతే లేదు. అండ్ సేఫ్టీ జాకెట్స్ కూడా ఉన్నాయి, చూసారు కదా. అండ్ ఇక్కడ స్పీడ్ బోటింగ్ అయితే 350 per 4 persons. అంటే బేసికలీ ఒక స్పీడ్ బోటింగ్ రైడ్కి 350 అన్నట్టు. 4 members అయినా 3 members అయినా, మేము 3 members ఉన్నాం, 350 పే చేసేసాం. అండ్ రెగ్యులర్ బోట్ అయితే per person 50 rupees అనుకుంటా కదా. కానీ అది 20 members ఉంటే కానీ తీరంట. అక్కడ ఒక ముగ్గురే ఉన్నారు. సో మేము వెయిట్ చేయలేక స్పీడ్ బోటింగ్కి వెళ్ళిపోయాం. స్పీడ్ బోటింగ్ అయితే చాలా బాగుంటుంది కదా అని నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు బోటింగ్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ చుట్టూ నేచర్ అయితే చాలా బాగుంది. జస్ట్ 3 minutes తిప్పారు. జస్ట్ ఐలాండ్ వరకు వెళ్ళి జస్ట్ తిప్పేశారు వెంటనే. అంతేమి అంటే ఇంకా ఉంటే బాగుండు అనిపించింది, కానీ చాలా ఫాస్ట్గా తీసుకొచ్చారు. చెప్పాలంటే 5:30 క్లోజ్ అని ఉంది, అక్కడెక్కడో రాస్తున్నారు. మనం 5:15 అయిపోయింది కదా. సో అది కూడా బెటర్, వెయిట్ చేసే కంటే స్పీడ్ బోటింగ్కి వెళ్ళిపోవడం బెటర్. ఇక్కడ రామప్ప టెంపుల్ అండ్ ఇది లక్నవరం లేక్, మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేయండి. 1 dayలో మొత్తం కవర్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది క్లోజ్ చేయడానికి ఇంకో 5 minutes ఉంది కాబట్టి వీడియోస్ అన్నీ పక్కన పెట్టి మేము ఒక 5 minutes ఇక్కడ ఎంజాయ్ చేస్తాం పీస్ఫుల్గా. ఓకేనా? బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం.